Hi, this is Durga Sriram, బిగ్ బాస్ అనలిస్ట్. లాస్ట్ డేస్లోకి వచ్చేస్తున్నాము బిగ్ బాస్. సో ఈ బిగ్ బాస్లో ఆల్మోస్ట్ విన్నర్ ఎవరు అండ్ రన్నర్ ఎవరు, ఇంకా గట్టిగా చెప్పాలంటే టాప్ 2 ఎవరు అనేది క్లియర్ కట్గా అందరికీ కనబడుతోంది. అందరికన్నా ఎక్కువగా విన్నర్ పొజిషన్లో నిఖిల్ కనబడుతున్నాడు. అట్ ది సేమ్ టైం అంతే అతనికి పోటీ ఇస్తూ రన్నర్ పొజిషన్లో గౌతమ్ కనబడుతున్నాడు. లాస్ట్ వీక్ కనుక ఏమన్నా అద్భుతాలు జరిగితే తప్ప, లేదంటే ఈ రెండింటికి పెద్దగా మార్పు కనిపించట్లేదు. మిగతా వాళ్ళ విషయంలో అసలు ఓటింగ్ కనిపించట్లేదు. ఓటింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ వీళ్ళిద్దరికే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 65% దాదాపు వీళ్ళిద్దరికే వస్తుంది. మిగతా ఆ 35% ఏందో దాంట్లోనే మిగతా నలుగురు షేర్ చేసుకుంటున్నారు నామినేషన్లో ఉన్నవాళ్ళు. సో అందువల్ల క్లియర్గా చూస్తే విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు కూడా కనిపిస్తుంది. మిగతా వాళ్ళకి అసలు ఓటింగ్ చేయడానికి కూడా పెద్దగా ఎవరు ఇష్టపడుతున్నట్టు కనిపించట్లేదు. ఎవడైతే ఉంది లేవు. సమస్య ఏంటంటే మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నట్టు ఈసారి కర్ణాటక ఓటింగు ఏదైతే ఉందో అది బాగా అడ్వాంటేజ్ అయిపోవడం వల్ల తెలుగు వాళ్ళు గెలుస్తారన్న ఆశ కూడా ఎవరికి లేదు. దానివల్ల కొంత ఇంట్రెస్ట్ పోయింది. రెండోది ఏమో ఈ క్లాన్స్ అని చెప్పి బిగ్ బాసే చెడగొట్టేసాడు మొత్తం అంతా కూడా. సగం పైన మొత్తం సగమేంటి ఇంకా ఎక్కువే పార్ట్ బిగ్ బాస్లో అంతా క్లాన్ అని ఎవడు ఇండివిజువల్ గేమ్ ఆడకుండా చేసేసి గ్రూపిజం చేసేసి మొత్తం రచ్చ చేసి మొత్తం బిగ్ బాస్దే బాధ్యత. ఎందుకంటే సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేదాకా కూడా ఫెయిల్ అయిపోయిందంటే కారణం బిగ్ బాసే. సో ఆ క్లాన్స్ ఏదైతే పెట్టుకున్నాడో ఆ క్లాన్స్ వల్ల అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. దాని తర్వాత ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 2-3 వారాల పాటు మళ్ళీ ఓజీ క్లాన్ అని, ఈ కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చిన వాళ్ళ క్లాన్ అని ఇవన్నీ పెట్టి గబ్బు చేసేసి చివరికి అందరూ తిట్టిపోసిన తర్వాత మొత్తానికి ఆ క్లాన్ సిస్టమ్ ఎత్తేసిన తర్వాత కొంత ఈ సీజన్ 8 మీద కొంత ఇంట్రెస్ట్ కలిగింది. అది సేమ్ టైం అవినాష్, రోహిణి, తర్వాత టేస్టీ తేజ ముగ్గురు వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వాళ్ళు చేసిన ఎంటర్టైన్మెంట్ వల్ల కొంత అమ్మాయి మనం బిగ్ బాస్ చూస్తున్నాము, బిగ్ బాస్ అనేది కొంత ఎంటర్టైన్మెంట్గా ఉంది అనేది కాస్త ఆడియన్స్లో ఇంట్రెస్ట్ కలగడానికి కారణమైంది. లేదా అంత ముందంతా కూడా ఫ్లాట్గా ఉండేది. ఎవరు పొద్దున్నే ఏదో టాస్క్ ఇస్తే టాస్క్ ఆడడం, మిగతా అప్పుడంతా కూడా అచ్చికిపుచ్చికి కబుర్లు చెప్పుకోవడం, అమ్మలక్కల కబుర్లు చెప్పుకోవడం తప్ప ఏది చేసింది లేదు అంతకుముందున్న కంటెస్టెంట్స్ అంతా. సో అట్లా ఇంట్రెస్ట్ పోయిన సీజన్ 8ని కాస్త టేస్టీ తేజ, అవినాష్, రోహిణి కలిసి కాస్త ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేశారు. అట్ ది సేమ్ టైం గౌతమ్ అంతకుముందు గ్రూపిజంగా ఆడుతున్న వన్ సైడెడ్గా వెళ్ళిపోతున్న గేమ్ని తను వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్లోనే అసలు తను ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వీక్లోనే ఎలిమినేషన్ అయిపోవడం, ఆడియన్స్ పరంగా ఎలిమినేట్ అయిపోవాల్సిన వాడు జస్ట్ అదృష్టం కొద్దీ మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడి నుంచి మాత్రం తను చూపించిన పోరాటం ఏదైతే ఉందో ఇప్పుడు అది అందరినీ ఆకట్టుకుని ఎలిమినేషన్ అయిపోవాల్సిన వాడిని ఇప్పుడు ఆల్మోస్ట్ విన్నర్ దాకా తీసుకొచ్చేసింది. అంటే ఎంత బాగా ఆడాడు. టగ్ ఆఫర్గా నువ్వెంత, నిఖిల్కి నువ్వెంతని, నీకేం నేను తగ్గనని. అలాగే పృథ్వీ ఎంత భయపెడుతున్నా సరే నీకు నేనెందుకు భయపడతా, ఏం మాత్రం భయపడినా నీ మాటకి మాట చెప్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఇవన్నీ చేయడం. అలాగే నబీల్కి ఇవన్నీ చూసిన తర్వాత అతని మీద బాగా క్రేజ్ పెరిగిపోయింది. కానీ ఆ క్రేజ్ ఇంకా ఎంత పెరిగినా కూడా విన్నర్ని చేసేంత పెరగలేదు. కారణం ఏంటంటే 2 ఓటింగ్లు పడడం, అంటే కర్ణాటక ఓటింగు, ఇటు తెలుగు వాళ్ళ ఓటింగ్ 2 కూడా నిఖిల్కి పడుతున్నాయి. ఓన్లీ తెలుగు పీపుల్ ఓటింగ్ మాత్రమే గౌతమ్కి పడడం వల్ల ఆ ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏదైతే ఆ నిఖిల్కి ఉందో ఆ ఎడిషనల్ అడ్వాంటేజ్ ఇప్పుడు నిఖిల్ని విన్నర్ చేయబోతుంది. సో ఎనీవే ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఈ పరిస్థితి ఎలాగుంది అంటే నిఖిల్ 34% తోటి ఈ వారం కూడా చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నాడు, అందరికన్నా హైయెస్ట్ ఓటింగ్ తోటి. గౌతమ్ 31%, 3-4% ఇద్దరికి మధ్య తేడా ఉంది. 3-4% అంటే యాక్చువల్గా కొంచెం ఎక్కువే, అందుకనే రన్నర్గా మిగిలిపోయే అవకాశం కనబడుతుంది అనేది. సో అయినా కూడా సోలోగా ఎవరి ఇది లేకుండా, వేరే వాళ్ళ సపోర్ట్లు లేకుండా సోలోగా అతను తెచ్చుకున్న విధానం, ఎలిమినేషన్ అయిపోవాల్సిన వాడు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు. 31% తోటి సెకండ్ పొజిషన్లో ఉన్నాడంటే నిజంగా గ్రేట్, మెచ్చుకోవాలి.
తర్వాత ప్రేరణ 10% తోటి ఉంది. ప్రేరణ కూడా రోజు రోజుకి తగ్గిపోయింది. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా అమ్మాయి పెర్ఫార్మెన్స్ కానీ అమ్మాయి చేస్తున్న తప్పులు కానీ బాగా ఎక్కువైపోయినాయి. సో అందువల్ల అమ్మాయిని గెలిపించాలన్న తపన కూడా ఇప్పుడు ఎవరికి లేదు. అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ అమ్మాయి కనుక ఎలిమినేషన్ అయిపోతే ఇంకా నిఖిల్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఓటింగ్ కూడా నిఖిల్కి వచ్చి నిఖిల్ గ్యారంటీగా విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేరణ కనుక ఎలిమినేషన్ అయిపోతే ఈ వీక్ ఎలిమినేషన్ అవుతుందా, లేదా నెక్స్ట్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతుంది. ఎందుకంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అన్నా చేయాలి, లేదంటే ఈ వీక్ ఒక ఎలిమినేషన్ చేసి నెక్స్ట్ వీక్ మిడ్ వీక్లో ఇంకొక ఎలిమినేషన్ అన్నా చేయాలి. సో ఏది చేస్తారో బిగ్ బాస్ తెలియదు. కాబట్టి అసలు ప్రేరణ కనుక బయటకు వచ్చేస్తే ప్రేరణకున్న ఈ 10% ఓటింగ్ కూడా నిఖిల్కి అడ్వాంటేజ్ అవుతుంది, యాడ్ అవుతుంది. సో అప్పుడు అసలు ఏమాత్రం డౌట్ లేకుండా నిఖిల్ విన్నర్ అయిపోతాడు. కానీ ప్రేరణ కనుక ఉంటే ఇదే స్థాయిలో ఉంటే ఎక్కడన్నా కనుక ఇప్పుడు ఇందులోంచి బయటికి వెళ్ళిపోయి ఈ వారం బయటికి వెళ్ళిపోయే కంటెస్టెంట్ కానీ, లేదంటే ఈ వారం ఇద్దరు వెళ్ళిపోతే ఇద్దరు కంటెస్టెంట్లు కానీ వాళ్ళ ఓటింగ్ కనుక గౌతమ్కి మళ్ళీందంటే కనుక నిఖిల్ డేంజర్లో పడతాడు. సో అందువల్ల ఏం జరుగుతుంది, ప్రేరణ ఉంటే ప్రేరణ ఉన్నంతసేపు కూడా నిఖిల్ బార్డర్లోనే ఉంటాడు. విన్ అవడానికి రన్నర్ అవ్వడానికి మధ్య ఆ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్లోనే ఉంటాడు. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత రోహిణి కూడా సేమ్ 10% తోటి 4th ప్లేస్లో ఉంది. కానీ నిన్న కొంచెం డెసిషన్ ఇవ్వడంలో కొంచెం సంచాలక డెసిషన్ ఇవ్వడంలో కొంచెం ఇబ్బంది పడింది. మరి దానివల్ల ఏమైనా ఒకవేళ ఏదైనా 1% తగ్గితే మాత్రం రోహిణి కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. విష్ణుప్రియ 8% తోటి కింద నుంచి 2nd పొజిషన్, పైనుంచి 5th పొజిషన్లో ఉంది. మరి విష్ణుప్రియని కనుక ఎవరన్నా విన్నర్గా చూడాలనుకుంటే కనుక కనీసం టాప్ 5లో అయినా చూడాలనుకుంటే కనుక ఇమ్మీడియట్గా విష్ణుప్రియకి ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ నిన్న విష్ణుప్రియ ఒక తప్పు చేసింది. అదేంటంటే తనకి తను ఓటు నన్ను సపోర్ట్ చేయండి అని ఇంట్లో కంటెస్టెంట్ని అడగడం పోయి, ఎందుకంటే ఇద్దరి మధ్య వచ్చింది. ఎవరు ఆడియన్స్ని ఓట్ అప్పీల్ చేసే అవకాశం ఇద్దరికి ఎవరు ఇవ్వాలి అంటే రోహిణికి విష్ణుప్రియకి మధ్య ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి అని చెప్పి బిగ్ బాస్ చెప్తే ఆ కంటెస్టెంట్లు నిర్ణయం చేయాలని చెప్పినప్పుడు కంటెస్టెంట్ని అడగడంలో నేను అది చేశాను, నాకు ఇది అవసరం, నేను వెళ్ళాలి, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని చెప్పడం పోయి అది చెప్తూనే సంచాలకుగా రోహిణి చిన్న తప్పు చేసింది కాబట్టి అందుకని రోహిణిని పక్కన పెట్టి నాకు ఓటు వేయండి, నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పి ఏదైతే అడిగిందో అది కరెక్ట్ కాదని చెప్పి రోహిణి అంది. సేమ్ దాన్ని ఒప్పుకుంది కూడా విష్ణుప్రియ. సో ఆ చిన్న తప్పు వల్ల ఏమన్నా విష్ణుప్రియకి డిసడ్వాంటేజ్ అవుతుందా లాస్ట్ మినిట్లో ఏంటి చూడాలి. అది కనుక డిసడ్వాంటేజ్ అయితే విష్ణుప్రియ కూడా చాలా డేంజర్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం నబీల్ అసలు ఫైర్, నబీల్ అంటే ఫైర్ అనుకుంటే నబీల్ అంటే ఫ్లవర్ అయిపోయాడు. సేమ్ అదే 8%తో ఆఖరి పొజిషన్లో ఉన్నాడు. నబీల్ మాత్రం చేజేతిలో చేసుకున్నది. ఇప్పుడు ఈ వారంలో కానీ అంత ముందు వారంలో కానీ అన్నీ ఎందుకనో తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. టాస్కుల్లో కూడా తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఆ రోప్ చుట్టే దాంట్లో కూడా బిగ్ బాస్ ఒకటి చెప్తే తను ఇంకోలాగా చుట్టేసి మొత్తం అంతా చిక్కులుగా దాన్ని అలా ఇష్టం వచ్చినట్టు చుట్టేసి నేనే విన్నర్ అంటాడు. ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాదు. అంతకుముందు వేరే దాంట్లో ప్రేరణ తప్పు చేసావని చెప్తే కూడా అప్పుడు నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వు నన్ను పాయింట్అవుట్ చేస్తావని చెప్పి అప్పుడు ప్రేరణతో గొడవ పెట్టుకున్నాడు. నిన్న ప్రేరణతో గొడవ పెట్టుకున్నాడు. తను తప్పు చేసి ఎదుటి వాళ్ళు నువ్వు కరెక్ట్గా చేయలేదంటే కనుక మళ్ళీ ఒప్పుకోకుండా నేనే కరెక్ట్ అని బిగ్ బాస్ నేను కన్విన్స్ చేస్తా అంటున్నాడు. అక్కడ ఉన్న ఆడియన్స్ని కంటెస్టెంట్ని కన్విన్స్ చేస్తానంటున్నాడు. సంచాలకుని నేను కన్విన్స్ చేస్తానంటున్నాడు. ప్రతిదానికి అలాగే చేస్తున్నాడు. తప్పు చేయడం, నేనే రైట్ అంటాం, నేను కన్విన్స్ చేస్తానంటాం. సో ఇవన్నీ కూడా చేజేతిలా చేసుకున్న దానివల్ల ఆల్మోస్ట్ నబీల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. ఈ వారం ఎలిమినేషన్ అవడంలో నబీల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. విష్ణుప్రియకి తర్వాత డేంజర్లో ఉంది. ఆ తర్వాత డేంజర్లో రోహిణి, ప్రేరణ ఉన్నారు. ప్రేరణలో రోహిణి తప్పు చేసింది సంచాలకుగా, ప్రేరణ తప్పు చేసింది సంచాలకుగా. వీళ్ళిద్దరికి కనుక సంచాలకుగా వీళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని కనుక ఆడియన్స్ కన్సిడర్లోకి తీసుకున్నా, లేదంటే కనుక కన్నడ ఆడియన్స్ ప్రేరణని వదిలేసి కేవలం నిఖిల్కే వెళ్దాం అనుకుని నిఖిల్కి వైపు మళ్ళినా కూడా ప్రేరణ పూర్తిగా డేంజర్ జోన్లోకి వస్తుంది. సో అందువల్ల ప్రేరణాభిమానులు
రోహిణి అభిమానులు, రోహిణి ఇప్పటిదాకా అసలు ఎక్కడా కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినప్పటి నుంచి కూడా నామినేషన్లోకి రాలేదు. ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా 10% ఉన్నా కూడా 2% మిగతా వాళ్ళకి తనకి అంటే విష్ణుప్రియకి నబీల్ కన్నా కూడా ఒక 2% ఎక్కువ ఉన్నా కూడా సంచాలకుగా చేసిన తప్పు వల్ల మళ్ళీ డేంజర్ జోన్లోకి వస్తుంది. సో రోహిణి కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు, రోహిణిని సపోర్ట్ చేయదలుచుకున్న వాళ్ళు రోహిణికి ఇమ్మీడియట్గా ఓట్లు వేయకపోతే కనుక కష్టం అవుతుంది. అలాగే విష్ణుప్రియ, నబీలు పూర్తి డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అయినట్టే లెక్క. ఒకవేళ ఇందాక నేను చెప్పిన ఆ లెక్కల్లో ఏమన్నా రోహిణి కానీ లేదంటే ప్రేరణ కానీ వీళ్ళకన్నా కిందకి డౌన్ అయిపోతే తప్ప ఈ వారం లేదంటే ఈ వారం ఒకటే ఎలిమినేషన్ ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్లో అయినా సరే విష్ణుప్రియ కానీ నబీల్ కానీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. విష్ణుప్రియకి బ్రహ్మాండమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బయట. మరి వాళ్ళందరూ ఎందుకు ఓట్లు వేయట్లేదో తెలీదు. అంటే పృథ్వీతో అమ్మాయి ఏదైతే లవ్ 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 అనుకుంటూ కూర్చుందో దానివల్ల మొత్తం అంతా వెనక్కి వెళ్ళిపోయినట్టున్నారు ఆ ఫ్యాన్స్ అంతా కూడా. ఇంట్రెస్ట్ పోయింది వాళ్ళకి విష్ణుప్రియ మీద. లేదంటే బ్రహ్మాండంగా ఒకప్పుడు టాప్లో ఉన్న విష్ణుప్రియ ఈరోజు కంటిన్యూస్గా డేంజర్ జోన్లో నడుస్తుంది. 2-3 వారాల నుంచి డేంజర్ జోన్లో నడుస్తుంది. నబీల్ కూడా అంతే, టాప్లో ఉన్నాడు కాస్త పూర్తి డేంజర్ జోన్లో ఉన్నాడు. సో ఏం జరుగుతుందని చూద్దాం. లాస్ట్ మినిట్ ఓటింగ్ ఇమ్మీడియట్గా అందరూ వేసుకోండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. ఎవరెవరు మీ ఫ్యాన్స్కి ఓట్లు వేసి తలుచుకుంటారో వాళ్ళు ఓట్లు వేసుకోండి. ప్రస్తుతానికి మాత్రం నిఖిల్ విన్నర్, గౌతమ్ రన్నర్. నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందని చూద్దాం ఫైనల్గా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి, విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్స్ 2, వేదాంత ఛానల్, సినిమా వేదాంత ఛానల్, రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో బిగ్ బాస్ ఫేవరెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వేదాంత ఛానల్ని, సినిమా వేదాంత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.